వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలాసార్లు మన పాదము తొట్టిల్లినట్లుగా, మన పాదము జారిపోయినట్లుగా, మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లుగా మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడువాడు. నువ్వు ఒకవేళ కునికిపోతావేమో, నిద్రపోతావేమో, నిర్లక్ష్యంగా ఉంటావేమో, కానీ నిన్ను కాపాడువాడు నీ దేవుడు, లేక నీ రక్షకుడు, నీ ప్రాణనాథుడు, నీ విమోచకుడు, నీ గొర్రెల కాపరి నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు ఆయన కునకడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కునికేవారు లేక నిద్రపోయేవారు కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉండొచ్చు ప్రియులారా. కానీ దేవుడు ఎంత అలర్ట్గా ఉన్నాడో ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలు, నీతివంతులైనటువంటి వారి పాదము ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అందుకని భక్తులకు కూడా దేవుడు ఈ మాటే సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను నిన్ను కాపాడుచున్నాను గనక, నీకు తోడై ఉన్నాను గనక, నిన్ను నడిపించుచున్నాను గనక, ఎలాంటి కీడు కష్టం నీ మీదకి రాకుండా నేను నిన్ను తప్పిస్తున్నాను, విడిపిస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే భక్తులకు దేవుడు వారి పాదము తొట్టిల్లకుండా ఎట్లు కాపాడుకుంటూ వచ్చాడో, ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మన పాదం తొట్టిల్లకుండా, మనం అజాగ్రత్తగా ఉన్నా, అశాంతితో ఉన్నా, అలజడితో ఉన్నా, ఏమి జరిగినా కూడా ఎలాంటి అభ్యంతరం జరగకుండా దేవుడు ఆయన కృపను నిండుగా మనందరికీ అనుగ్రహించాడు ప్రియులారా. అందుకే దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. తీరని ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపబోతూ ఉన్నాడు. మిక్కటమైన ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, అన్ని విషయంలో దేవుడు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనకు, మన కుటుంబాలకు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆయన కృపలో ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.